ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి, మేలు చేస్తున్నట్లు కనబడుతూ చివరికి మనిషికి కీడు చేసే స్నేహితుడు పాపము, పాపపు కార్యాలు, చెడుతనము, చెడు అలవాట్లు. దేవుడు అసహించుకునే జీవితము మానవునికి మొదట మేలు చేస్తున్నట్టు కనబడుతుంది, అయితే చివరికి కీడును అందిస్తుంది. ఒకసారి ఆలోచన చేద్దామండి. మనలో చాలామంది పాపముకు ఆకర్షించబడి, పాపము చేత పట్టబడి, పాపపు కార్యాల చేత మన జీవితాన్ని నింపుకుంటూ ఉంటాము. గమనించాలి, పాపము మొదట మనిషికి మేలు చేస్తున్నట్టు కనబడుతుంది, అయితే చివరికి కీడును అందిస్తుంది. శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని దూరం చేసి నరకమును అందిస్తుంది. కాబట్టి మనకు కీడు చేసే స్నేహితుడిని మనం దూరం చేసుకోవాలి, మనకు మేలు చేసే స్నేహితుడిని మనం దగ్గర చేసుకోవాలి. ఇంతకీ మనకు మేలు చేసే స్నేహితుడు ఎవరు? పరిశుద్ధ జీవితము, నీతి జీవితము, యథార్థ జీవితము. మనం ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవిస్తామో, నీతిగా జీవిస్తామో, యథార్థంగా జీవిస్తామో, దేవుడు చెప్పినట్లుగా, దేవుడు కోరుకున్నట్టుగా జీవిస్తామో, అందుకు ఫలితంగా శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుంటాం. అలా కాదని పాపం చేత, పాపపు కార్యాల చేత మన జీవితాన్ని నింపుకున్నట్లయితే అందుకు ఫలితంగా మరణాన్ని పొందుకునే ప్రమాదం ఉంది, శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఒకసారి ఆలోచించేద్దాం. మేలు చేస్తున్నట్టు కనబడుతూ చివరికి మనకు కీడు చేసే పాపమును అసహించుకుందాం, దూరం చేసుకుందాం, దేవుడు చెప్పినట్టుగా జీవిద్దాం, ఫలితంగా శ్రేష్ఠుని పరలోక రాజ్యాన్ని చేరుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.